ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అయితే మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు విజయవాడ నుంచి ఫోన్ చేసి ఒక విషయాన్ని అడగటం జరిగింది. ఈ సాధన చేసే వాళ్ళకి ఎవరైతే క్రియాయోగ కావచ్చు, వేరు సాధనలు ఏ సాధనలైనా చేయవచ్చు. ప్రధానమైనటువంటి సమస్య ఒకటి ఉంటుంది. ఒకటేంటంటే మెటీరియల్ లైఫ్లోంచి స్పిరిచువల్ లైఫ్లోకి లోపలికి ఎంటర్ అవ్వటం ఒకటైతే, స్పిరిచువల్ లైఫ్ని మెటీరియల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. చాలా వరకు 99% చాలా మటుకు జరిగేది ఏంటంటే, ఉంటే ఒకవేళ అటువైపు కానీ లేకపోతే ఇటువైపు కానీ, అంటే మెటీరియల్ లైఫ్లో కానీ స్పిరిచువల్ లైఫ్లో కానీ ఏదో ఒక దాంట్లో ఎక్కువగా ఫోకస్డ్గా ఉండటం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి కంప్లీట్గా స్పిరిచువల్ వైపు కానీ కంప్లీట్గా మెటీరియలిస్టిక్ వైపు కానీ రావటం జరుగుతుంది. కానీ స్పిరిచువాలిటీలో బాగా సాధన చేసి అంతర్ముఖమైనటువంటి ఆనందాన్ని ఎవరైతే అనుభవించి దీర్ఘ సమయం పాటు ఆ స్థితిని పొందారో, మంచి బలమైనటువంటి వైరాగ్య స్థితిని పొందారో, ఇదంతా అశాశ్వతం, ఆ ఆనందం ఆత్మానందం ఒక్కటే శాశ్వతం అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నారో, బయట కనిపించే వస్తు విషయాల పట్ల వైరాగ్య భావం, ఈ వస్తు విషయాలన్నీ కూడా ఇన్పర్మనెంట్, అశాశ్వతమైనవి అనేటువంటి భావం చాలా బలంగా నాటుకుపోయి ఉందో, వాళ్ళకి మెటీరియల్ లైఫ్లోకి కంప్లీట్గా రావడం అనేది చాలా కష్టంగా మారుతుంది. కాబట్టి ఈ మెటీరియల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్కి సంబంధించి ఈ రెండిటికి బ్యాలెన్స్ చేయటం ఎలాగా, అసలు ఈ బ్యాలెన్స్ కాకపోవటానికి ఉన్నటువంటి రీజన్స్ ఏమిటి అనే విషయాన్ని చర్చించడానికి అని చెప్పేసి ఈ వీడియో చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మనకి కింద ఉన్నటువంటి 3 చక్రాలు, మూలాధార, స్వాధిష్టాన, మణిపుర చక్రాలు మెటీరియల్ లైఫ్కి సంబంధించినవి. పైన ఉన్నటువంటి అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. దీంట్లో అనాహత అనేది ఈ మెటీరియల్ లైఫ్కి స్పిరిచువల్ లైఫ్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా కనెక్ట్ అయి ఉంటుంది. దీంట్లో మెటీరియల్కి సంబంధించినవి ఉంటాయి, స్పిరిచువల్కి సంబంధించినవి ఉంటాయి. పైన 3 చక్రాల వరకు ఉన్నతమైనటువంటి స్థితికి సంబంధించినవి. సాధన ఎక్కువగా చేసినప్పుడు ఎక్కువగా ఈ మూలాధార చక్రాన్ని దాటి ఈ చక్రాస్, అప్పర్ చక్రాస్ అంటే ఉన్నతమైనటువంటి శ్రేణికి సంబంధించినటువంటి చక్రాలు ఎక్కువగా యాక్టివేషన్లో, ఆజ్ఞా సహస్రార కానీ, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా సహస్రార ఈ చక్రాస్ ఎక్కువగా యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా కింద చక్రాలు అనేవి వాటి యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు మెటీరియల్ విషయాల పట్ల మెటీరియల్గా ఇబ్బందులు రావడం అంటే వాటి మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. సహజ సిద్ధంగానే ఏమవుతుందంటే ఈ వైరాగ్య భావం ఏర్పడటం, బయట విషయాల మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, డబ్బు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, పదవుల మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఇలాగా రకరకాలైనటువంటి భోగాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల, ఈ డ్రెస్ సెన్స్ సంబంధించి వీటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు ఈ ఇంట్రెస్ట్ పోవటం వల్ల, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది లేకపోవటం వల్ల ఆ వస్తువులు అనేవి మన దగ్గర ఉండవు. ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు కూడా మనం కోరుకుందే మన దగ్గర ఉంది. మనం కోరుకున్నటువంటి ప్యాంటు కానీ, షర్ట్ కానీ, ఇల్లు కానీ, కారు కానీ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా మనం కోరుకునే కదా తెచ్చుకునేది. మనం కోరుకునే వస్తువులు మన దగ్గర ఉండవు. అలాగే మనం ఎప్పుడైతే దాని మీద ఆలోచన కానీ ఫోకస్డ్గా కానీ లేనట్లయితే దానికి సంబంధించినటువంటి ఆ అట్రాక్షన్ తగ్గిపోయి దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల అవి మన దగ్గర ఉండటం అనేది జరుగుతుంది. ఇదే సేమ్ సిచ్యువేషన్ అనేది మన మెటీరియల్ లైఫ్లో ఏర్పడుతుంది.
ఏది ఈ స్పిరిచువల్ లైఫ్లో ఎదగటం వల్ల. ఇక మెటీరియల్ లైఫ్లో మాత్రమే ఉండేవాళ్ళు. ఇది సహజంగా ఎక్కువ మంది ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ మెటీరియల్ లైఫ్లోనే, అంటే కింద 3 చక్రాల్లోనే ఉండేటువంటి వాళ్ళకి ఈ 3 చక్రాల్లోనే ఉండేటువంటి సుఖాలు, సంతోషాలు, పేరు, డబ్బు, రకరకాలైనటువంటి వస్తువుకు సంబంధించినటువంటి వస్తు విషయాలకు సంబంధించినటువంటి వ్యామోహాలు, భోగాల్లో మునిగి తేలుతూ ఉంటారు. వీళ్ళకి దైవం పట్ల పెద్దగా పట్టింపు కానీ, నమ్మకం కానీ, ఆధ్యాత్మిక పట్ల ఇంట్రెస్ట్ కానీ ఉండదు. కొందరు అయితే కంప్లీట్గా దాంట్లో మునిగిపోయి ఉన్నటువంటి వాళ్ళు పశువుకి సంబంధించినటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. పశు లక్షణాలు అంటే వీళ్ళకి మానవత్వం అనేటువంటి కాన్సెప్ట్ ఏమీ ఉండదు. వీళ్ళు కేవలం వాళ్ళ కోరిక మాత్రం తీర్చుకోవాలి, అది ఏ విధంగానైనా కావచ్చు. ఈ స్థాయికి దిగజారిపోయి ఉంటారు. వీళ్ళల్లో దైవ భావనని కానీ, పాపభీతి కానీ, దైవానికి సంబంధించిన లేస మాత్రమైనా కానీ ఎటువంటి నమ్మకం కానీ వీళ్ళల్లో ఉండదు. వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి ఏదైనా విపరీతమైన ఎదురు దెబ్బలు తగిలినా కానీ, దీంట్లో రకరకాల కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. దీంట్లో బలమైనటువంటి దెబ్బలు అంటే ఈ పశుతత్వం కలిగి ఉన్న వాళ్ళల్లో కూడా వ్యాధిపరమైనవి అవ్వచ్చు, సొంత వాళ్ళు చనిపోవడం అవ్వచ్చు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు ఎన్ని పడినా కానీ ఇంకా అక్కడి నుంచే ఏదో సుఖాన్ని మనం పొందుదాము, ఏదో ఆనందాన్ని దీంట్లోనే ఉంది, ఇంకా ఏదో ఆనందాన్ని పొందుదామని కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటి వాటిల్లోనే తిరుగుతూ ఉంటారు తప్పితే కొంచెం జ్ఞానం వైపు మళ్ళుదామని కానీ, ధ్యానం వైపు మళ్ళుదామని కానీ, దైవం వైపు మళ్ళుదామని కానీ, ఇటువైపు ఒక దారి ఉంది అని కానీ వాళ్ళకి స్పృహ అనేది ఉండదు. ఎవరైనా కానీ చెవిన ఇల్లు కట్టుకొని పోరినా కానీ వీళ్ళు మటుకు వినిపించుకోరు. ఇంకొక స్థాయి వాళ్ళు ఇది కాదు అనేది తెలుసుకుంటారు. కానీ దీంట్లోకి ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి వచ్చే సమయానికి వీళ్ళకి ఏమవుతుందంటే పాత జీవితానికి సంబంధించినటువంటి, పాత జీవితంలో వాళ్ళు చేసినటువంటి దుష్కర్మలు, వ్యసనాలు కావచ్చు, విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కర్మలు ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి వచ్చినప్పుడు బలమైనటువంటి సంస్కారాలుగా ఏర్పడి ఉండటం చేత వీళ్ళకి దీనిలో వెళ్ళటానికి చాలా కష్టంగా ఉంటుంది. ముందలకి వెళ్ళనివ్వవు. చాలా రకాల, అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి కష్టపడి ఒక పెద్ద ఎత్తైనటువంటి ప్రదేశం, ఎత్తైనటువంటి కొండ ప్రాంతానికి ఎక్కడానికి దగ్గర ఒక వారం రోజులు కష్టపడ్డాడు అనుకోండి. మరి అక్కడి నుంచి కిందకు దూకితే ఎన్ని సెకండ్లు పడుతుంది? ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్లో కింద పడిపోతాడు. వీళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఎలా జరుగుతుందంటే చాలా కష్టపడి, చాలా కష్టం చేసి ఈ ఆధ్యాత్మికమైనటువంటి మెట్లు ఎక్కటం పైన ఎక్కడో ఒక్కొక్కడ వీళ్ళ పాత అలవాట్లకు సంబంధించి, పాత విషయాలకు సంబంధించి, పాత సంస్కారాలకు సంబంధించి, పాత వాసనలకు సంబంధించినటువంటి ఏదో ఒకటి అటాక్ అవ్వగానే వీళ్ళు మళ్ళీ కూడా కింద పడిపోవటం, మళ్ళీ స్టార్ట్ చేయటం, మళ్ళీ సాధన కానీ మళ్ళీ ఆధ్యాత్మికమైన విషయాలను కానీ మళ్ళీ స్టార్ట్ చేయటం. ఇది జీవితంలో సర్వసాధారణంగా ఈ ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రయత్నాన్ని ఆపకుండా కంటిన్యూ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజున విజయాన్ని మటుకు ఖచ్చితంగా సాధిస్తారు. అలాగా ఈ ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు కొంతమందికి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే ఆధ్యాత్మికంగా బాగా డీప్గా వెళ్ళిపోయిన వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా అంతర్ముఖం అయిపోవటం, బయటి విషయాల పట్ల ఇంట్రెస్ట్ లేకపోవటం, వీళ్ళు చేసేటువంటి వర్క్కి సంబంధించి వీళ్ళు ఒక బిజినెస్లో ఉంటారు. గట్టిగా మాట్లాడితే కానీ అవతల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయలేరు.
వసూలు చేయలేరు. వీళ్ళు ఏంటంటే స్పిరిచువల్గా బాగా డీప్గా ఉండబట్టి మెతక స్వభావం అనేది ఏర్పడుతుంది. సున్నితంగా ఉంటారు, గట్టిగా మాట్లాడలేరు, అవతల వాళ్ళని గట్టిగా అనలేరు. ఇలాంటి సందర్భంలో ఏంటంటే అవతల వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవటం, వీళ్ళ కుటుంబం మొత్తం వీళ్ళ మీదే ఆధారపడి ఉండటం, ఈ మెటీరియల్ లైఫ్లో డబ్బులు లేక ఇబ్బందులు పడటం, ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? సాధన చేసేటప్పుడు లాహిరి మహాశయులు ఒక మాట చెప్పేవాళ్ళు, నాకు ఎవ్వరూ లేరు, నేను ఎవరికి సంబంధించిన వాడిని కాదు. సాధనలో కూర్చోగానే అనుకోవాల్సినటువంటి విషయం. ఇంకా అసలు ఈ దేనికి సంబంధించినటువంటి ఆలోచనలు, లౌకికమైన విషయాలు తీసుకురాకూడదు. కంప్లీట్గా సాధనలో ఉండాలి. వన్స్ సాధన నుంచి లేచిపోయామా, అయిపోయిందా, దాన్ని అక్కడ వదిలేసి మళ్ళీ మీ పనుల్లోకి మీరు బిజీ అయిపోవాలి. దాని మీద ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా, ఫోకస్డ్గా ఉండి, ఇది సంకల్పంతో మాత్రమే చేయగలిగినటువంటి విషయం. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఒక వ్యక్తి ఏ విధంగా అయితే, ఒక నటుడు ఏ విధంగా అయితే నటిస్తాడో, యాక్టింగ్ చేస్తాడో, ఆ విధంగా మనం కూడా నటించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లేని కోపాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది పని జరగడానికి. అలాగా చేయగలిగితే గనక మనం మన పనిని నెరవేర్చుకుంటూ ప్లస్ ఇటువైపున మన సాధనను కూడా కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మనకి దృఢమైనటువంటి సంకల్పం అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఈ అంతర్ముఖమైనప్పుడు చాలామందికి ఏంటంటే రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి, బాడీ ఊగుతుంది, లేకపోతే వచ్చేటువంటి ఎనర్జీ వల్ల శరీరం లేని, మనసు లేని స్థితి చాలా గంటలు గడుస్తుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. దీనికి మెయిన్ ఏంటంటే ఎక్కువ సమయం ఎక్సర్సైజ్ చేయాలి. బాడీకి ఒక యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకోవాలి. ఎందుకంటే మూలాధార చక్ర ఎప్పుడైతే వీక్గా ఉంటుందో మనకి ఈ శక్తిని తట్టుకునేటువంటి స్థితి ఉండదు బాడీకి. మూలాధార చక్ర స్ట్రాంగ్గా ఉంటే మనకి ఎంత శక్తి ఉన్నా కానీ దాన్ని నిలవరించి పట్టుకునే స్థితి ఉంటుంది. కాబట్టి బాడీ యాక్టివిటీ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా కానీ గుడ్డిగా ఫాలో అవటం కాదు. ఎవరైనా సరే ఇక్కడ నేర్పే విషయం ఏమిటి అంటే వీడియోస్ ద్వారా కావచ్చు, సాధనల ద్వారా కావచ్చు, ఏంటి అంటే మీరు ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాన్ని ఒకదాన్ని వివరించి చెప్పినప్పుడు దాన్ని గుడ్డిగా రాగా ఎలా ఉంది అలాగే కాకుండా దాంట్లో కొంచెం మీరు కూడా కొంచెం మోడరేట్గా ఆలోచించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది అవసరం. ఎలా ఉంది అలాగే తీసుకొని వెళ్ళిపోతే కనుక అక్కడ సమస్య వచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక విషయం నాకు గుర్తొస్తుంది. అదేంటంటే గురువుగారు ఏమని చెప్తారంటే శిష్యులందరికీ, నాయన అందరిలో కూడా ఉంది పరబ్రహ్మమే, ప్రతి చోట ఉంది పరబ్రహ్మమే, కాబట్టి సర్వంలో ఉంది పరబ్రహ్మమే, దైవమే, కాబట్టి అందరిలో కూడా దైవాన్ని గ్రహించండి అని చెప్తారు. చెప్పినప్పుడు ఈ శిష్యులందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక శిష్యుడు మటుకు ఏం చేస్తాడంటే రోడ్డున ఒక మార్కెట్లో వెళ్తూ ఉంటే ఒక ఏనుగు మీద ఒక మావటివాడు ఏనుగుని తీసుకొస్తూ ఉంటే ఇదేంటంటే చూసి ఆ మావటివాడు ఈ ఏనుగుని చూసి ఏమనుకుంటాడంటే దీంట్లో కూడా ఉంది పరబ్రహ్మమే కదా, దైవం నన్ను ఏం చేస్తాడు, కాబట్టి దీంట్లో ఉంది దైవమే, నాలో ఉంది దైవమే, కాబట్టి రెండిట్లో ఉంది పరబ్రహ్మమే, కాబట్టి నన్నేమి చేయదు అని అడ్డంగా నిల్చుంటే ఆ మావటివాడు చెప్తాడు, నాయన ఇది కోపం మీద ఉంది, అడ్డు జరుగు, అడ్డు తొలగమని చెప్పినా కానీ తొలగకపోతే ఆ ఏనుగు ఏం చేస్తుందంటే తొండంతో చుట్టి ఇసిరి అవతల పడేసిన తర్వాత ఆ శిష్యుడు నెక్స్ట్ డే కట్లు వేసుకొని గురువుగారి దగ్గరికి వస్తాడు. వచ్చి గురువుగారు
అన్ని చోట్ల పరబ్రహ్మమే ఉంటదన్నారు కదా! ఈ ఏనుగులో కూడా పరబ్రహ్మమే ఉంటది కదా! అలాంటప్పుడు పరబ్రహ్మం ఏనుగులో ఉన్నప్పుడు, నాలో కూడా పరబ్రహ్మమే ఉన్నప్పుడు, నేను ఎదురుగా నిల్చున్నప్పుడు ఆ పరబ్రహ్మం ఎందుకు నన్ను శిక్షించింది అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే, నాయనా నిన్నెవరో కూడా పక్కకి జరగమని ఎవరు చెప్పలేదా అంటే, మావటివాడు చెప్పాడు గురువుగారు. అవును నాయనా, ఏనుగులో ఉంది పరబ్రహ్మమే, నీలో ఉంది పరబ్రహ్మమే అయినప్పుడు మావటి వాళ్ళలో ఉంది పరబ్రహ్మం కాదా? పరబ్రహ్మం పక్కకి జరగమని చెప్తే నువ్వు జరగలేదు, అందుకని నీకు శిక్ష పడ్డది. పరబ్రహ్మం ఆ మావటి వాళ్ళలో ఉంది కూడా పరబ్రహ్మమే కదా, పరబ్రహ్మం చెప్పిన మాట నువ్వు వినలేదు అని చెప్పేసి అంటారు. కాబట్టి మనం ఏదైతే ఒక విషయాన్ని చెప్తే దాన్ని గుడ్డిగా ఫాలో అవటం కాకుండా కొంచెం మోడరేట్గా ఆలోచించండి. ఏదైనా విషయం ఉంటే అంటే మీకు సాధన చేస్తున్నారు, సాధనలో ఇబ్బంది వచ్చింది, బాగా డీప్గా వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ పెంచుకోండి. బాగా ఎక్కువగా అంతర్ముఖం అవుతున్నారు, చక్రాస్లో ఎనర్జీ ఫ్లో ఎక్కువగా ఉంది, ఎక్సర్సైజ్ ఎక్కువ పెంచుకోండి. సాధన సరిపోవట్లేదు, ఎక్సర్సైజ్ తక్కువ చేసుకోండి, సాధన పెంచుకోండి. ఇలాగా దాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ చేసుకోవాలి. సరేనా? కాబట్టి మిత్రులారా, ఈ మెటీరియల్ లైఫ్ని స్పిరిచువల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా వీడియో చూసినటువంటి వాళ్ళు లైక్స్ చేయట్లేదండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా మనలాంటి ఆధ్యాత్మికమైనటువంటి మిత్రులకి చాలామందికి ఈ వీడియో అనేది సెండ్ చేయబడుతుంది. మాకు కూడా ఇంకా వీడియోస్ చేయడానికి ఫర్దర్గా ఇంకా ఇప్పుడు దాకా అందరూ అనుకునేటువంటి విషయం ఏమిటి అంటే కేవలం ఇది క్రియాయోగకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే చెప్పేటువంటి ఛానల్ అనేటువంటి భావనలు ఉన్నట్టున్నారు. కాదు, ఇది రకరకాలైనటువంటి సాధనలకు సంబంధించి డీప్గా ఎనలైజ్ చేసి మీకు దానికి సంబంధించినటువంటి ఎసెన్స్ ఇచ్చేటువంటి ఛానల్ ఇది. ఇంకా అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు కూడా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.